హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు బ్రౌన్ రైస్ ఊతప్పం చాలా సింపుల్గా ఈజీగా మనం అప్పుడప్పుడే రుబ్బి పెట్టుకున్న దోసపిండితోటి ఊతప్పం చూపిస్తా చూడండి. నేను స్టవ్ మీద ఉక్కు పెనం పెట్టేసి ఆ విధంగా ఉల్లిగడ్డ అనేది రుద్దేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిగడ్డ రుద్దేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డతో మళ్ళీ రుద్దేసుకున్న తర్వాత అప్పుడే రుబ్బు పెట్టిన దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం సోడా పొడి, వంట సోడా అనేది వేసేస్తున్నాను. మనం దోసపిండి రుబ్బుకునేటప్పుడు అటుకులు అనేది 1 కప్పు వేసేస్తే కనుక మనకు అప్పుడప్పుడే ఊతప్పం అనేది ఈ విధంగా వేసేసుకుంటే కనుక చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. మనకు అప్పుడప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి ఆ విధంగా మంచిగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ రుద్దేసి ఈ విధంగా ఊతప్పం అనేది వేసేసుకుంటున్నాను. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఊతప్పం అనేది వేసేసి దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద ప్లేట్ అనేది వేసేస్తే కనుక మంచిగా దోసపిండి అనేది ఉడుకుతుంది. మనకు ఊతప్పం కూడా మంచిగా కాలి వస్తుంది. ఇప్పుడు ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ప్లేట్ వేసేసి మళ్ళీ మనం ఊతప్పం వేసుకున్నాక హైలోకి తిప్పండి. కొంతసేపు హైలోనే పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు సిమ్లేకర్లు పెట్టేసుకోండి. చూడండి, ఆవిరి విందు అనేది మొత్తం అంతా దోసపిండి అనేది పీల్చేసుకుంటుంది. మనం ప్లేట్ వేసుకోవడం వల్ల మంచిగా కూడా ఉడుకుతుంది. ఈ విధంగా సింపుల్గా అనేది ఊతప్పం అనేది వేసేసుకోవచ్చు. మనం మెయిన్ అటుకులు అనేది దోసపిండిలో వేసేస్తే కనుక మంచిగా ఊతప్పం అనేది అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. మంచిగా ఎర్రగా కాలిని చూడండి ఊతప్పం కూడా. మళ్ళీ తిప్పేసి ఈ విధంగా మనం కావాలంటే కనుక క్యారెట్ ముక్కలు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ వేసుకోండి. నాకు ప్రస్తుతానికి ఇప్పుడు లేవు కాబట్టి ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి మాత్రమే వేసాను. ఈ విధంగా మనం పప్పులకు కానీ, కారంలకు కానీ, చట్నీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది. వేడిది అయినా కానీ ఈ విధంగా వేసిస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేస్తారు. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.